ప్రస్తుత ఆధునిక యుగంలో మన కళ్ళ సమస్యలు వస్తే వాటి పరిష్కారం కోసం రకరకాల కళ్ళద్దాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రాచీన కాలంలో ఇవి ఎలా ఉండేవో ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి కళ్ళద్దాలు అనేవి ప్రాచీన కాలం నుండే ఉన్నాయి. వాటి తయారీకి అనేక శాస్త్రీయ అన్వేషణలు మరియు వాణిజ్య అభివృద్ధి అవసరమయ్యింది. మొదటిసారిగా ప్రాచీన గ్రీక్ మరియు రోమన్ కాలంలో గాజు లేదా క్రిస్టల్ వస్తువులను ఉపయోగించి చూపు సమస్యలను పరిష్కరించేవారు. 9వ శతాబ్దంలో అరబీ శాస్త్రజ్ఞులు కొన్ని ప్రయోగాలు చేసి కళ్ళ కోసం లెన్సులను తయారు చేశారు. 1420లో హెన్రిటో కల్టినియా అనే ఇటాలియన్ శాస్త్రజ్ఞుడు గాజు లెన్సులను తయారు చేశాడు. 16వ శతాబ్దంలో జోహన్ ఫార్చర్ అనే సైంటిస్టు కళ్ళద్దాలను సృష్టించాడు. 1900వ శతాబ్దం వచ్చేసరికి కళ్ళద్దాల తయారీకి పాత తయారీ విధానాలు అధికంగా ఉపయోగపడ్డాయి. కళ్ళద్దాల కవర్లు, లెన్స్ మెటీరియల్స్ మరియు ఆకృతులు మెరుగుపడ్డాయి.